దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఏబీసీడీ వర్గీకరణకు పాలకులు తెరలేపారని అంబేద్కర్ సంఘం సిద్దిపేట డివిజన్ అధ్యక్షులు గేదరి రామస్వామి ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలను దళితులు సమానంగా అందుకుంటున్నా కొన్ని రాజకీయ పార్టీలు పార్టీ స్వలాభం కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టారని ఆయన మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ శాతాన్ని పెంచేందుకు మాల మాదిగ సోదరులు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. నేడు సికింద్రాబాద్లో జరిగే మాలల సింహ గర్జనకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సిద్దిపేట అంబేద్కర్ నగర్ మాల సంఘం సభ్యులతో మా ప్రతినిధి రాజాబాబు మరింత సమాచారం అందిస్తారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ నేడు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభకు సిద్దిపేట అంబేద్కర్ నగర్ నుండి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మాలల సంఘం తరపున మాలలు తరలి వెళ్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అసలు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తారు? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలను వ్యతిరేకించడం పట్ల వీరికి జరుగుతున్న అన్యాయం ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డివిజన్ అధ్యక్షుడు గేదరి రామస్వామి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ వర్గీకరణకు సంబంధించి మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? మీకు జరిగే నష్టం ఏంది? ఏబిసిడి వర్గీకరణ వద్దు, కలిసి ఉండడమే ముద్దు అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు మేమంతా సిద్దిపేట నుండి వందలాదిగా తరలిపోతున్నాము. మాలలే అంతా దోచుకు తింటున్నటువంటి అభాండాలు వేసుకుంటూ మరి లాబింగ్ చేసి ప్రధానమంత్రి దగ్గర లాబింగ్ చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి లాయర్లను పెట్టుకొని ధర్మాసనంలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని ఈ వర్గీకరణ చేశారు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరిగితే మా మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో మా పిల్లలు కూడా అన్యాయానికి బలవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వారు ప్రధానంగా వారు ఏం ఆరోపిస్తున్నారంటే ఇప్పుడున్న అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% మాలలే అనుభవిస్తున్నారు. మా మాదిగ జాతిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే 59 ఉపకులాలు ఉన్నాయో వారు కూడు గుడ్డ చదువు అక్షరాస్యత కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. మొత్తం మాలనే అది చేస్తున్నాను అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? మాలలు కష్టపడి చదువుకొని పైకి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి. మరి మాదిగలకు వాళ్ళకు ఒక వృత్తి ఉన్నది, వాళ్ళకు డప్పు చెప్పు అనేటువంటి వృత్తి ద్వారా మేము చదువు లేకుంటే మేము డప్పు కొట్టుకొని బతుకుతాము, చెప్పులు కొట్టి బతుకుతాము అని చెప్పేసి వాళ్ళ దాంతో కొంచెం వెనుకబడి పోయిన మాట వాస్తవమే. అయినా కానీ రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి 341 ఆర్టికల్ ప్రకారం అయితే అందరు కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి కలిసి ఇంకా ఈ ఉన్నటువంటి రిజర్వేషన్ ఇంకా పెంచుకునేందుకు ఉద్యమం చేయాలని నేను అందరినీ మాదిగ సోదరులను కూడా కోరుతున్నాను. మొన్నటి వరకు మాలా మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించి దాదాపు మాలా మాదిగ అనే వ్యత్యాసం లేకుండా మొన్నటి వరకు ఉండే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల కొద్దిగా క్లాసెస్ వచ్చినాయి. దీనికి మీరు మాదిగ సామాజిక వర్గం ఇది మొత్తానికైతే మాలా మాదిగలు కలిసి ఉంటారు. రాజ్యాధికారం మా చేతులకి ఏదైతే కోల్పోతామో అనే ఒక ద్వంద్వనీతిని ప్రదర్శిస్తూ అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 2004లో ఏబీసీడీ వర్గీకరణ తీసుకొచ్చి కలిసిన అన్నదమ్ముల సోదరులో ఉన్న మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఈ వర్గీకరణ తిరలేపింది. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర కోణమే ప్రధానంగా రామస్వామి గారు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సదరు సంఘం అధ్యక్షుడు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇది కంప్లీట్ రాజకీయ కుట్ర. ఎందుకంటున్నామనంటే రాజకీయ ఫలాలు అనేది, ఉద్యోగ అవకాశాలు అనేది, రాజకీయ సంబంధించిన సంక్షేమ పథకాలు అనేటివి అది ఎవరు ఇస్తారు? దళితులు అన్నప్పుడు అది ఎస్సీ కానీ మాల కానీ మాదిగ కానీ అందరూ ఒకటే జాతికి చెందిన వాళ్ళు అనుకున్నప్పుడు అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి? ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా, వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఎవరికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది వాళ్ళు చూస్ చేసుకుని ఇస్తారు కదా. మరి అలాంటప్పుడు దీంట్లో ఎందుకు ఈ రాగద్వేషాలు సృష్టించడం అనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ అనేది తెర మీద తీసుకొచ్చిరో, ఎస్సీ వర్గీకరణ అనేది తెర మీద తీసుకొచ్చినారో, అది మా దాంట్లో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కలిసి ఉన్న, ఏదైతే దళితుల మధ్యలో అన్నదమ్ముల కలిసి ఉన్న వాళ్ళు ఈ రాజకీయంతో విభేదాలు సృష్టించడం వల్ల ఇదే మొదటి రెండో అంశం. ఇది ఎవరు లబ్ధి పొందినారంటే స్టాటిస్టిక్స్ తీయండి. స్టాటిస్టిక్స్ తీస్తే అనాలిసిస్ చేస్తే మీకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా ఎవరైతే అంటే. ఇప్పుడు ఒక తల్లికి ఒక కుటుంబానికి ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నప్పుడు 4 కొడుకులకి సమానంగా ఇవ్వాల్సింది అని చెప్పేసి అది కేంద్ర ప్రభుత్వం కానీ ఒక తండ్రి పాత్రలో పోషించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అది అట్లా అని చెప్పేసి వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి, వాళ్ళు చేసిన తప్పుకు మేమెందుకు బాధ్యులమవుతాం? ఇది మొత్తానికైతే ఏబీసీడీ వర్గీకరణ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకు అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు. తల్లి తండ్రి సమాన న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. ఒకరు ఎక్కువ
ఎక్కువ తినవచ్చు, ఒకరు తక్కువ తినవచ్చు. వారిలో కొంత అక్షరాస్యత లేకుండా కొద్దిగా నిరుద్యోగ సమస్య ఉండొచ్చు. అయినప్పటికీ కొద్దిగా కలుపుకొని వారికి తగ్గ న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు పాలకులు కృషి చేయాలి తప్పితే ఇట్లా కలిసిన అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి వర్గీకరణ పేరుతో వాళ్ళ రాజకీయ పబ్బాం గడుపుకోవడం కోసమే గతంలో చంద్రబాబు నాయుడు 2004లో తీసుకొచ్చినటువంటి ఈ వర్గీకరణ మూలంగా మాలలు చాలా నష్టపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాల స్టాటిస్టిక్ తీస్తే దానికి సంబంధించిన డాటా మొత్తం ఎవరు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరైతే లబ్ధి పొందుతారు, మాలలు లబ్ధి పొందిరా, మాదిగలు లబ్ధి పొందిరా అనే విషయం క్లుప్తంగా మీకు అందరికీ అర్థమవుతుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ అనేది కుట్రపూరితంగా జరిగిందే తప్ప ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో మాలలు మాత్రం దీన్ని సహించరు. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టేందుకు మాలలు పెద్ద ఎత్తున రాబోయే రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతారు. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.